మీరు కనుక మ్యాక్బుక్ యూస్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు మ్యాక్బుక్కి సంబంధించిన కొన్ని బెస్ట్ యాక్సెసరీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇక ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. సో మనం కనుక మ్యాక్బుక్ ఎయిర్ కనుక యూస్ చేస్తుంటే మాత్రం మనకి ఇందులో ఉండే మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి పోర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ 2 టైప్ సి పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. సో టైప్ ఏ పోర్ట్స్ కానీ లేదా అదర్ పోర్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో అటువంటి వాళ్ళకి టైప్ సి హబ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి 7-in-1 USB-C హబ్ అనమాట. ఇది పోర్ట్రానిక్స్ బ్రాండ్ నుంచి అయితే కొన్నాను. అండ్ నేను దీన్ని బయట షాప్లో కొన్నాను. ఓన్లీ 600 రూపీస్ పడింది నాకు. బట్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కనుక మీరు చూస్తే మాత్రం అరౌండ్ 900 రూపీస్ లేదా 1000 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని అదర్ బ్రాండ్స్లో ఏంటంటే మనకి ఇది 1500 లేదా 2000 కూడా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ప్రైస్ మ్యాటర్ కాదు, ఆ టైప్ సి హబ్లో మనకి ఎటువంటి పోర్ట్స్ ఉన్నాయనేది చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ నేను మీకు నా టైప్ సి హబ్ చూపిస్తాను. సో ఇందులో ఉండే పోర్ట్స్ అనేవి ఉండే విధంగా చూసుకోండి, ఓకేనా. సో ఇందులో ఉండే పోర్ట్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి టైప్ సి పీడీ పోర్ట్ ఉంటుంది. సో దీని ద్వారా మనం మ్యాక్బుక్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదా అదర్ డివైజెస్ని కనెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత 2 టైప్ ఏ పోర్ట్స్ ఉంటాయి, ఒకటి 3.0 ఇంకొకటి 2.0. సో 2 కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ తర్వాత మనకి ఇంకొక టైప్ సి పోర్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఏదైనా అదర్ డివైజెస్ కనెక్ట్ చేసి ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ టైప్ సి పోర్ట్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత మనకి 2 SD కార్డ్ స్లాట్స్ ఉంటాయి, ఒకటి మైక్రో SD కార్డ్ స్లాట్, ఇంకొకటి నార్మల్ SD కార్డ్ స్లాట్. సో మీరు ఏదైనా కెమెరాస్లో మీరు ఫొటోస్ తీసి అండ్ ఆ SD కార్డ్స్ నుంచి కనుక మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ 2 పోర్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ తర్వాత మనకి ఫైనల్లీ ఒక 4K HDMI పోర్ట్ ఉంటుంది. సో దీని ద్వారా మనం మ్యాక్బుక్ని ఎక్స్టర్నల్ మానిటర్స్కి కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది అప్ టు 4K క్వాలిటీ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉండే ఈ 7 పోర్ట్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతూనే ఉంటాయి. ఒకవేళ మీరు కూడా నేను కొన్నట్టు ఎక్కడైనా బయట షాప్లో కనుక మీకు ఇది ఒక 600 లేదా 700 రూపీస్కి దొరికితే మాత్రం డెఫినెట్గా కొనుక్కోండి. ఆ ప్రైస్కి ఇది వర్త్ ఇట్టే. లేదు ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. బట్ ఒకవేళ లేదు బ్రో మా దగ్గర అంత బడ్జెట్ లేదు, మాకు చాలా తక్కువ బడ్జెట్ లేదని చెప్పండి అంటే మీకు 200-300 రూపీస్ దగ్గర కూడా కొన్ని టైప్ సి హబ్స్ అయితే దొరుకుతాయి. బట్ దాంట్లో ఏంటంటే ఇన్ని పోర్ట్స్ ఉండవు అనమాట. ఓన్లీ టైప్ ఏ టు టైప్ సి హబ్స్ మాత్రమే దొరుకుతాయి మీకు అక్కడ. బట్ ఒకవేళ మీకు అంత ప్రైస్ పెట్టడం కూడా ఇష్టం లేదు అనుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో మీకు ఒక ఆప్షన్ చెప్తాను. సో ఇది వచ్చేసి టైప్ ఏ టు టైప్ సి కన్వర్టర్. నేను జస్ట్ 99 రూపీస్కి బ్లింకిట్లో కొన్నాను. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 200 దగ్గర ఉంటుంది. బట్ నేను ఆఫర్లో 99 రూపీస్ కొన్నాను. అండ్ ఇందులో ఉండే టైప్ ఏ పోర్ట్ కూడా టైప్ 3.0 అనమాట. నేను ఇక్కడ స్పెసిఫిక్గా టైప్ 3.0 ఎందుకు కొన్నాను అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ టైప్ ఏ టు టైప్ సి కన్వర్టర్ని యూస్ చేసి మనం మ్యాక్బుక్కి ఏదైనా వైడ్ మౌస్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన మొబైల్ ఫోన్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా వేరే అదర్ డివైజెస్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ టైప్ 3.0 ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈ పోర్ట్కి కనుక మనం మొబైల్ని కనెక్ట్ చేస్తే మన మొబైల్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను దీన్ని మ్యాక్బుక్కి కనెక్ట్ చేస్తున్నా చూడండి, అక్కడ బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది, అంటే ఇది ఆన్లో ఉందన్నమాట. అండ్ నేను దీన్ని యూజ్ చేసి నేను నా మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకున్నా. ఛార్జింగ్ కూడా బాగానే ఎక్కుతుంది, మరీ స్పీడ్గా ఏం ఎక్కదు, కొంచెం స్లోగానే ఎక్కుతుంది అనమాట. అండ్ మీరు ఏదైనా మౌస్ని కనెక్ట్ చేసినా సరే అది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో ఈ టైప్ 3 పోర్ట్ ఉండడం వల్ల మీకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా మీరు ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా సరే టైప్ 2తో కంపేర్ చేస్తే టైప్ 3లో మీకు కొంచెం ఫాస్ట్ స్పీడ్ ఉంటుంది అనమాట. అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో మీరు కుదిరితే అట్లీస్ట్ ఈ 99 రూపీస్ పెట్టి టైప్ సి టు టైప్ ఏ కన్వర్టర్ అయినా కొనుక్కోండి, ఓకేనా. సో ఇటువంటి యాక్సెసరీస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి మ్యాక్బుక్ని యూస్ చేసేటప్పుడు. అండ్ ఇంకొక థర్డ్ యాక్సెసరీ వచ్చేసి స్క్రీన్ గార్డ్. యాక్చువల్గా నేను ప్రీవియస్గా మ్యాక్బుక్ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది అడిగారు, బ్రో మీరు స్క్రీన్ గార్డ్ కానీ లేదా కీబోర్డ్ ప్రొటెక్టర్ కానీ యూస్ చేస్తున్నారా అని. బట్ అప్పుడు నేను చెప్పాను నేను వాటి గురించి వెతికి రీసెర్చ్ చేసిన తర్వాత ఏదైనా కొని యూస్ చేస్తాను. అండ్ ఒకవేళ యూస్ చేస్తే దాని గురించి నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్తానని చెప్పాను. సో ఇప్పుడు నేను రైట్ నౌ నా మ్యాక్బుక్కి ఒక స్క్రీన్ గార్డ్ అయితే వేయించాను. అండ్ ఇది చాలా థిన్ ఉంటుంది అనమాట, కొంచెం ప్లాస్టిక్ షీట్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, దీనికి రిఫ్లెక్షన్స్ చాలా తక్కువ పడుతున్నాయి. అండ్ ఇది నాకు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 400 రూపీస్ పడింది. నేను బయట షాప్లో దీన్ని వేయించుకున్నాను. అండ్ కెమెరా కవర్ అవ్వని విధంగా పెట్టుకున్నాను అనమాట, అంటే కెమెరా దగ్గర దీనికి కట్ ఉంటుంది యూ షేప్లో. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన కెమెరా క్వాలిటీ అనేది తగ్గకుండా ఉంటుంది అనమాట. బట్ కెమెరా పైన కనుక మీకు స్క్రీన్ గార్డ్ వస్తే కొంచెం కెమెరా క్వాలిటీ ఇంకా తగ్గిపోతుంది. సో అందుకని చెప్పి నేను ఇలా యూ షేప్ కట్ ఉండదని యూస్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను కీబోర్డ్ ప్రొటెక్టర్ అయితే యూస్ చేయట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను కీబోర్డ్ ప్రొటెక్టర్ కొని దాన్ని అప్లై చేసి ఇట్లా మ్యాక్బుక్ని క్లోజ్ చేస్తుంటే క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇలా వర్టికల్గా పట్టుకున్నప్పుడు స్లైట్ గ్యాప్ని నేను నోటీస్ చేశాను. అండ్ నేను వాళ్ళని అడిగాను ఏదైనా ఇంకా వేరే ఉన్నాయి ఆప్షన్స్ అని చెప్పి చాలా అడిగాను. అండ్ వాళ్ళు ఎన్ని చూపించినా సరే ప్రతి దాంట్లో కూడా నేను ఇట్లా మ్యాక్బుక్ని వర్టికల్గా పట్టుకున్నప్పుడు స్లైట్ గ్యాప్ని అయితే నేను నోటీస్ చేశాను. సో అది నాకు ఎందుకో వద్దనిపించింది. సో అందుకే నేను కీబోర్డ్కి సంబంధించి ఎటువంటి ప్రొటెక్టర్స్ కూడా యూస్ చేయట్లేదు, ఓన్లీ స్క్రీన్ గార్డ్ని అయితే యూస్ చేస్తున్నాను, ఓకే. సో మీరు ఒకవేళ స్క్రీన్కి ఏదైనా ప్రొటెక్షన్ కావాలంటే మీరు అరౌండ్ ఒక 400-500 రూపీస్ పెడితే ఇలాంటి మీకు స్క్రీన్ గార్డ్స్ అయితే దొరుకుతాయి. సో వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట నేను యూస్ చేస్తున్న మ్యాక్బుక్ యాక్సెసరీస్. నేను ఎక్కువ డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు అండ్ ఎక్కువ యాక్సెసరీస్ని కూడా కొనట్లేదు. ఓన్లీ నాకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటి వరకే ఖర్చు పెడుతున్నాను, నేను వాటిని యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు కనుక ఇంకేమైనా యాక్సెసరీస్ తెలుసుంటే వాటిని కింద కామెంట్ చేయండి, సో చూసే వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కంటెంట్ కనుక మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా సరే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అండ్ దెన్ టేక్ కేర్, బాయ్.